హలో ఎవ్రీవన్, మన ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఈరోజు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సింది. కానీ దానికంటే ముందు ఏం చేయాలి తెలుసు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. సరే, లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్లో చింతామణి ప్రభావతిని కలుస్తుంది. ఇంక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చింతామణి అడుగుతుంది, ఏంటి ప్రభావతి, అసలు నీ కోడలు నీ మాట విన్నట్టు ఎక్కడ కనిపించట్లేదే, ఏదైనా మార్పు వచ్చిందా మీనాలో అని చెప్పేసి అడుగుతుంది. మార్పా నా బొందా, అసలు అది ఏమనుకుంటుంది నా గురించి, అసలు నన్ను కనీసం అత్తలా కూడా చూడదే, ప్రతిదీ తందే పై చేయి ఉండాలనుకుంటుంది అని ప్రభావతి చింతామణితో సమాధానం చెప్తుంది. అందుకే చెప్తున్నా, ఎంత తొందరగా నువ్వు నీ కోడలి పగురు అణగద్రొక్కితే అది అంత తొందరగా నీ చేతి కింద పడి ఉంటుంది, లేదంటే ఇంకా నీ భవిష్యత్తు ఆలోచిస్తేనే నాకు భయంకరంగా ఉంది అని చెప్పేసి చింతామణి ప్రభావతిని ఒక భయానకానికి గురి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా చింతామణి మాటలు విన్న ప్రభావతి, ఏమో చింతామణి గారు, నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, కానీ ఏం చేద్దామన్నా కూడా నా సుపుత్రుడు ఉన్నాడే వాడు అడ్డుపడుతూ ఉంటాడు, ఏం చేయాలి అసలు, నాకు అది నా మాట వినాలంటే నేను అసలు ఏం చేయాలమ్మా అని చెప్పేసి ఇంకా తన బాధని వ్యక్తం చేస్తూ ఉంటుంది ప్రభావతి. సరే, దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, కానీ ఏసారి నేను మీకు ఏ ప్లాన్ చెప్తున్నా అది తిప్పికొడుతుంది తను, కాబట్టి ఈసారి నేను మీకు చెప్పకుండా చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అని చెప్పేసి చింతామణి ప్రభావతితో అంటుంది. ఓ అవునా, నువ్వేం చేసినా పర్లేదు, కానీ నా పేరు బయటకు రాకుండా ఉంటే చాలు, అది నా మాట విన్నట్టు చేస్తే సరిపోతుంది, ఇంకా అంతకుమించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంది. తప్పకుండా, ఇక అది అందరి మాట వింటుంది, ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో ఇంకా ఉంటుంది అని చెప్పేసి వెటకారంగా రెండో అర్థం వచ్చేలాగా అంటుంది. ఏమంటున్నావు చింతామణి అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది. ఏం లేదు ప్రభావతి గారు, సరే ఇంక మీరు మనశ్శాంతిగా ఇంటికి వెళ్ళండి, మీ కోడలు మీనా ఇంక మీరు ఏం చెప్తే అది చేస్తుంది, ఇంకా ఆ పూలు ఆ వ్యాపారం నుంచి కూడా బయటకి రాకుండా ఇంట్లోనే ఉండి మీకు సేవలు చేస్తుంది అని చెప్పేసి అంటుంది. అవునా, నువ్వు చెప్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హుషారు వస్తుంది చింతామణి, అదేదో పని తొందరగా చేసేవు, అది నా మాట వింటే చాలు, ఇంట్లోని నాదే పెద్ద చేయి అవ్వాలి అని చెప్పేసి అంటుంది. మీరు నిక్షేపంగా ఇంటికి వెళ్ళి రండి, నేను ఏం చేయాలో మీ కోడల విషయంలో నేను చూసుకుంటాను అని చెప్పేసి చింతామణి ప్రభావతితో మాట్లాడుతుంది. ఇంకా చింతామణి ఆ మాట ఇచ్చిందని ప్రభావతి చాలా సంతోషంగా ఇంక ఇంటికి వెళ్తుంది. సో ఈలోపు చింతామణి సరే ప్రభావతికి చెప్పకనే చెప్పనట్టు విషయం చెప్పాం, సో ఇప్పుడు నేను ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటానో ప్రభావతికి తెలియకుండా ఆ మీనా సంగతి చూడాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది. ఇంక వెంటనే చింతామణి రౌడీలకి కాల్ చేసి మీతో పని పడిందిరా అని చెప్పేసి అంటుంది. చెప్పండి మేడం, ఏం చేయాలి అని చెప్పేసి రౌడీలు అడుగుతారు. మీనా ఉంది కదా, దాన్ని కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి అంటుంది. ఓహో అవునా, ఏమైంది మేడం సడన్గా, ఆవిడనే కిడ్నాప్ చేయమంటున్నారా అని చెప్పేసి అడుగుతారు. ఏంరా మీరు దాని కింద పనిచేస్తున్నారా, నా కింద పనిచేస్తున్నారా, నేను చెప్పింది చేయండి, అధిక ప్రశ్నలు అవసరం లేదు అని చెప్పేసి చింతామణి అంటుంది. అయ్యో క్షమించాలి మేడం, చెప్పండి ఈరోజే తను కిడ్నాప్ చేయమంటారా అని చెప్పేసి అంటుంది. దాన్ని మీరు అంత తొందరగా కిడ్నాప్ చేయలేర్రా, అది చాలా తెలివైంది, మీరేం చేస్తారంటే నేను చెప్పిన ప్లాను ఫాలో అయిపోండి అని చెప్పేసి అంటుంది. చెప్పండి మేడం అని వాళ్ళు అనేసరికి దానిది స్కూటీ ఉంటుంది, అది ప్రతిరోజు మార్నింగ్ పూలమ్మే పని పెట్టుకుంటుంది, కాబట్టి అదే సమయంలో మీరు దాని వెహికల్ని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను మీకు చెప్తాను అని చెప్పేసి అంటుంది. సరే మేడం, వెహికల్ తెచ్చేస్తే ఆవిడ మనం ఎలా కిడ్నాప్ చేస్తాం అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. మీరు చెప్పే వరకు ఆగరు కదరా, ఏం పని వాళ్ళని పెట్టుకున్నానో నేను. సరే వినండి, దాని స్కూటీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టి మీలో ఒకడు దానికి ఫోన్ చేయండి, దాని నెంబర్ నేను ఇస్తాను, ఇలాగా మీ బండి మాకు ఇక్కడ దొరికింది, మీరు వచ్చి పట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటే ఇంకా అది వస్తుంది, అలా దాన్ని కిడ్నాప్ చేయండిరా, అది కూడా నేనే చెప్పాలా అని చెప్పేసి అంటుంది.
"ఆ! ఈ ఐడియా ఏదో బాగుంది మేడం. సరే, సరే అలాగే చేస్తాం" అని చెప్పేసి అంటారు. అంటూ మళ్ళీ అందులో ఒకడు అడుగుతాడు. "కాదు మేడం, ఇప్పుడు తనని కిడ్నాప్ చేస్తాము సరే, దానివల్ల మనకొచ్చే లాభం ఏంటి?" అని చెప్పేసి అడుగుతాడు. "లాభం రావాల్సింది మీకు కాదురా, నాకు. దాన్ని కిడ్నాప్ చేశాక నాకు ఫోన్ చేయండి. ఏం చేయాలో అప్పుడు చెప్తాను" అని చెప్పేసి ఇంకా చింతామణి కాల్ కట్ చేసేస్తది. ఇంకా చింతామణి ప్లాన్ ఇచ్చిన ప్రకారంగానే ఈ రౌడీలు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీనా పూలు అమ్మటానికి పట్టుకొస్తుండగా ఇంకా తను ఆ పనిలో ఉంటుండగా తన స్కూటీ వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా మీనా పని అయిపోయాక తిరిగి చూస్తే స్కూటీ కనబడదు. అయ్యో, ఇక్కడే పెట్టానే స్కూటీ, ఎవరు తీసి ఉంటారు, ఎలా ఇప్పుడు ఏంటి అని చెప్పి తనలో తను టెన్షన్ పడుతూ చుట్టూ చూస్తూ ఉండగా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఒక రౌడీ తనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, "అండి, ఇక్కడ మాకు ఒక స్కూటీ దొరికిందండి, ఇక్కడ ఎవరో పక్కన పెట్టేసి వదిలేశారు, ఇది మీ స్కూటీయా?" అని చెప్పేసి అడుగుతాడు. అవునండి నా స్కూటీయే, కానీ అది నా స్కూటీ అని మీకు ఎలా తెలిసింది అని చెప్పేసి అడుగుతుంది. కీస్ స్కూటీకే వదిలేసిందండి, ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ లైసెన్స్, దీనిపైన నేము, ఫోన్ నెంబరు మీదే ఉంది, అది చూసి కాల్ చేశాము అని చెప్పేసి అంటాడు. చాలా థ్యాంక్స్ అండి, ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్మకస్తులు ఉన్నారా, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కొంచెం ఎక్కడున్నారో చెప్తే నేను వచ్చి నా స్కూటీని కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి మీనా అంటుంది. తప్పకుండా చెప్తాము అని చెప్పేసి ఇంకా రౌడీ ఒక అడ్రస్ ఇస్తాడు. ఇంకా రౌడీ ఇచ్చిన అడ్రస్ ప్రకారం మీనా అక్కడికి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఇంకా వీళ్ళంతా గుమ్ముకూడి ఇంకా మీనాని పట్టుకొని ఇంకా కిడ్నాప్ చేసేస్తారు. ఇంకా కిడ్నాప్ చేసేసాక ఇంకా చింతామణి చెప్పినట్టుగానే స్కూటీని దొంగిలించారు. అలానే తను పన్నిన పన్నాగం ప్రకారం మీనాకి కూడా కిడ్నాప్ చేశారు. ఇంకా వెంటనే చింతామణికి కాల్ చేస్తారు. మేడం, పని అయిపోయింది, మీరు చెప్పినట్టుగా ఆవిడని మేము కిడ్నాప్ చేసేసాం, తర్వాత ఏం చేయమంటారు అని చెప్పేసి అంటారు. ఇంకప్పటికే మీనా పైన ఇంకా కోపంతో రగిలిపోతున్న చింతామణి, ఇదే సరైన సమయం, ఇది దొరికింది, దీన్ని ఏదో ఒకటి చేయాలి, నా వ్యాపారానికి ఇది అడ్డు రాకూడదు, దీన్ని అడ్డు తొలగించుకోవాలనుకుంటే ఏం చేయాలి అని చెప్పి ఇంక తనలో తాను అనుకుంటూ, సరే, దాని కాళ్ళు చేతులు పని చేయనట్టుగా మీరు దానికి ఒక యాక్సిడెంట్ చేసేయండి అని చెప్పేసి అంటుంది. యాక్సిడెంటా మేడం, అలా ఎలా, ఎక్కడ చేయమంటారు అని చెప్పేసి అంటారు. నడి రోడ్డు పైన తీసుకొచ్చి చేయండిరా అని చెప్పేసి అంటే, అలా చేస్తే దొరికిపోతాం కదా మేడం అంటే, కదా బుర్ర తక్కువ వెదవల్లారా, ఎక్కడ చేస్తారా, అక్కడ సరుగు తోట ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళి ఇంకా ఏ అనుమానం రాకుండా దాని కాళ్ళు చేతులు పని చేయనట్టుగా యాక్సిడెంట్ చేయండి అని చెప్పేసి అంటుంది. సరే మేడం అనగానే ఇంకా ఈ పనిలో ఎలాంటి తప్పు జరగకూడదు, చెప్పింది చెప్పినట్టుగా జరగాలి, పని అయిపోగానే నాకు ఫోన్ చేసి వచ్చి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి చింతామణి కాల్ కట్ చేసేస్తుంది. ఇక వెంటనే పాపం మీనాకి కొంచెం మత్తు స్ప్రే కొట్టడంతో తను స్పృహ తప్పిపోయి ఉంటుంది. ఇంకా తను మెలకువలోకి వచ్చాక ఇంకా తను, అసలు ఎవరు మీరు, ఏంటి నా కళ్ళకెందుకు గంతులు కట్టేశారు, అసలు నా స్కూటీని మీరే తీసుకొచ్చేసారా, మీరు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు, నేను మీకేం అన్యాయం చేశానని, అసలు నేను ఎక్కడున్నాను ఏంటి అని చెప్పేసి ఇంకా మీనా ఓ కేకలేస్తూ అరుస్తూ ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అందులో ఒకడు వచ్చేసి, కాస్త నోరు మూస్తావా, మా పని అయిపోగానే నిన్ను వదిలేస్తాం, ఇంకా నువ్వు మా బుర్ర తినేయకు అని చెప్పేసి అంటాడు. ఎవడరా నువ్వు, అసలు ఈ విషయం నా భర్తకు కానీ తెలిస్తే నీ ప్రాణమే తీసేస్తాడు, అసలు ఏమనుకుంటున్నారు, నన్ను మీరు ఎందుకు కిడ్నాప్ చేశారు, మీ వెనుకున్నది ఎవరు ఏంటి అని చెప్పేసి ఇంకా మీనా అంటుంది. ఇంకా మీనా అలా మాట్లాడేసరికి ఇంకా తిను మన మాట వినాలా లేదు, ఆవిడ చెప్పినట్టు చేయాలంటే తిను మెలకువలో ఉంటుండగా మనం తినికి యాక్సిడెంట్ చేయలేము అని చెప్పేసి వెంటనే తన హెడ్ పైన ఒకడు బలంగా కర్రతో కొట్టేస్తాడు. ఇంకా కొట్టగానే మీనా స్పృహ తప్పి మళ్ళీ పడిపోతుంది. పడిపోగానే ఇంక తనని ఆ సరుగు తోటకి తీసుకొచ్చి యాక్సిడెంట్ తను చెప్పినట్టుగానే తన కాళ్ళు చేతులు పని చేయలేనట్టుగా కాకపోయినా వాళ్ళు మైనర్ యాక్సిడెంట్ లాగా చేస్తారు. ఇంకా యాక్సిడెంట్ చేసేసరికి ఇంకా అక్కడ దూరం నుంచి అసలు ఎవరో ఒక గుంపు ఒక అమ్మాయిని తీసుకురావటం ఇదంతా చూస్తున్న ఒక క్యాబ్ డ్రైవరు దగ్గరకు వెళ్ళి ఇంకా కేకలు వేసేసరికి వీళ్ళు ఎటు వాళ్ళు అటు మీనాని అక్కడ పడేసి ఇంకా ప్రాపర్గా తను చెప్పినట్టుగా యాక్సిడెంట్ చేయలేకుండా వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోగానే దూరం నుంచి ఇంకా క్యాబ్ డ్రైవర్ వచ్చి దగ్గర చూస్తే మీనా, అరే తిను మన బాలు భార్యలాగా ఉందే, అసలు ఇవిడ ఇలా ఈ పరిస్థితిలో ఉందేంటి, అయ్యో బలంగా గాయాలు కూడా తగిలాయి, ఇప్పుడు ఎలా, ఈ విషయం నేను బాలుకి అర్జెంటుగా చెప్పాలి అని చెప్పేసి వెంటనే కార్ డ్రైవరు
వెంటనే బాలుకి కాల్ చేస్తాడు. అరే బాలు ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతాడు. నేను ఈ చిన్న పని మీద బయటకు వచ్చానురా, ఏంటి సడన్గా కాల్ చేసావు, ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటే, ముందు నేను చెప్పేదైతే విను. నీ భార్య మీనా ఇక్కడ పడిపోయి స్పృహ లేకుండా ఉంది. కొంచెం చిన్న చిన్న గాయాలు కూడా ఆమెకి కాలుపైన చేతులపైన ఉన్నాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. ఏంటి, నా పూలగంపకి యాక్సిడెంట్ అయిందా, సారీ మీనాకి యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి తన శతమతంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా బాలుకి అర్థం కాదు. సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, అర్జెంటుగా చెప్పు అని చెప్పేసి అంటే, ఇలా రోడ్ సైడ్ ఇక్కడ సరుగు తోట ఉంటుంది కదరా, ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఖచ్చితంగా రా, ఇద్దరం కలిసి తిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి అంటాడు. అంత టైం లేదు, నీ క్యాబ్ నీ దగ్గరే ఉంది కదా, తనని దగ్గరున్న హాస్పిటల్లో చేర్చు, ఈలోపు నేను వస్తున్నా అని చెప్పేసి ఇంకా తిను డైరెక్ట్గా హాస్పిటల్కి బాలు వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే ఆ క్యాబ్ డ్రైవరు మీనాని తన క్యాబ్లో ఎక్కించుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇంకా బాలుకి చాలా కోపం వస్తుంది. అసలు దీని వెనకతలు ఉన్నది ఎవరో తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు ఏ కార్తో యాక్సిడెంట్ చేశారా, అసలు ఎలా అయింది, అసలు మీనాకి యాక్సిడెంట్ చేయాల్సిన పని ఏముంది, దీనిపైన అంత కోపం ఎవరికి ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే సుమతికి కాల్ చేస్తాడు విషయం తెలియజేద్దామని. సుమతి, మీ అక్కకి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ త్వరగా నువ్వు హాస్పిటల్కి రా అని చెప్పేసి చెప్తాడు. అయ్యో బావా, అక్కకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడే వస్తున్నాను బావా అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ డీటెయిల్స్ కనుక్కొని సుమతి అక్కడికి వెళ్తుంది. ఇంకా సుమతి అక్కడికి వెళ్ళాక ఇంకా బాలు చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా సుమతికి బాలుని ఎలా కన్సల్ట్ చేయాలో కూడా అర్థం కాదు. బావా టెన్షన్ పడకు, అక్కకేం కాదు అని చెప్పేసి అంటూనే తను కూడా ఏడ్చేస్తూ ఉంటుంది. అసలు మీనాకి యాక్సిడెంట్ చేసేంత పగ కోపం ఎవరికి ఉంటుంది, అసలు తనకి యాక్సిడెంట్ చేయడం ఏంటి, అది కూడా తనకి కట్లు కట్టేసి ఇది ఎవరో ప్లాన్డ్గానే చేశారని అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని క్షమించేదే లేదు అని చెప్పేసి ఇంకా బాలు సుమతితో అంటాడు. ఇంకా సుమతికి దీని వెనుకతలు ఎవరున్నారో కనుక్కోవాలంటే మనం ఖచ్చితంగా పోలీసుల సపోర్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అంటుంది. నువ్వు సరిగా చెప్పావు సుమతి, నువ్వు అక్క దగ్గర ఉండు, ఆ పనిలో నేను ఉంటాను అని చెప్పేసి అంటాడు. లేదు బావా, ఒక్క నిమిషం, నాకు తెలిసిన ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు. సో ఈ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో ఆ ఏరియాలో ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయో లేదో చూద్దాం, ఆయన హెల్ప్ తీసుకొని మనం అది ఏ వెహికల్తో దీనికి యాక్సిడెంట్ చేశారో, అసలు దీని వెనుకతలు ఉన్నది ఎవరో మనం కనుక్కోవచ్చు అని చెప్పేసి సుమతి అంటుంది. నీ సలహా సరిగా ఉంది సుమతి, ఖచ్చితంగా మనం తన సహాయం తీసుకుందాం అని అనగానే తిని వెంటనే తనకు తెలిసిన ఆ ట్రాఫిక్ పోలీస్కి కాల్ చేస్తుంది. కానీ పాపం సుమతికి తెలియదు కదా బాలుకి ఆ ట్రాఫిక్ పోలీస్కి ఇంతకు ముందే గొడవలు ఉన్నాయని. కానీ తనకు విషయం తెలియదు కాబట్టి వెంటనే ఆ ట్రాఫిక్ పోలీస్కి కాల్ చేసి ఎక్కడున్నారు అని చెప్పేసి అడుగుతుంది. నేను వర్క్లో ఉన్నాను, మీరేంటండి ఇలా కాల్ చేశారు, ఏదో మీ మాట వింటుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి అంటాడు. నాకు ఒక చిన్న సహాయం కావాలి, మా అక్కకి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ యాక్సిడెంట్ అయిన లొకేషన్ నేను మీకు చెప్తాను, అక్కడ ఎక్కడైనా నియరెస్ట్ సీసీ కెమెరాస్ ఉంటే అసలు ఆ వెహికల్ ఏంటి, దాని వెనకతలు ఎవరు ఉన్నారో మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి సుమతి ఇంకా ఏడుస్తూ హెల్ప్ అడుగుతుంది. వెంటనే తను మీరు ఎక్కడున్నారు, ఏ హాస్పిటల్లో ఉన్నారు, నేను వస్తున్నాను అని చెప్పేసి ఇంకా తను అక్కడికి బయలుదేరి వస్తాడు. ఇంకా తనని దూరం నుంచి చూసిన బాలు ఏంటి వీడి హెల్పా నువ్వు అడిగింది అని చెప్పేసి సుమతితో అంటాడు. అవును బావా, ఏమైంది, నీకు ఈయన ముందే తెలుసా అని చెప్పేసి అంటుంది. ముందే తెలియడుమా, వీడికి నాకు అసలే పడదు, వీడి హెల్ప్ అయితే నాకు అసలే అవసరం లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా ట్రాఫిక్ పోలీస్ కూడా నువ్వు హెల్ప్ అడిగింది వీళ్ళ భార్య కోసమా అని చెప్పేసి అంటాడు. అవునండి, తను మా అక్కనే అని చెప్పేసి అంటే, దీని భార్య అని నేను సహాయం చేయాలనుకోవట్లేదు, నీ అక్క అని చెప్పావు కాబట్టి నాకున్న కోపం అంతా వీడి విషయంలో పక్కన పెట్టి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. నీ హెల్ప్ ఏం మాకు అవసరం లేదు, దీని వెనకతలు ఉన్నా వాడెవడో నేను కనుక్కుంటాను అని చెప్పేసి బాలు అనగానే సుమతి ఊరుకో బావా, ఇప్పుడు మనం ఈరోజు సైలెంట్ అయిపోతే రేపు ఇంకొక ప్రమాదం వాటిల్లొచ్చు, కాబట్టి దయచేసి నేను చెప్పేది విను, ఈయన చాలా మంచి వ్యక్తి, మీ ఇద్దరికి ఏం జరిగింది అనేది నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఒకరోజు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు, మీరు కూడా మా బావని తప్పుగా అర్థం చేసుకోకండి, ఏదో మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, ఈయన చాలా మంచివాడు అని చెప్పేసి సుమతి ఇద్దరికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా సరే మన పగలు ప్రతీకారాలు పక్కన పెట్టుకొని ముందు ఆ పనిలో ఉందాం అని చెప్పేసి ఇంకా ట్రాఫిక్ పోలీస్ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ అవన్నీ చూస్తే ఆ కారు
యాక్సిడెంట్ చేసింది చింతామణి కార్ అని అర్థమవుతుంది. ఇంకా కార్ ప్లేటింగ్ నెంబర్ అంతా చూసి ఇంకా ఈ నెంబరు చింతామణి పేరు మీద ఉంది అని చెప్పేసి బాలుకి చెప్తాడు. ఇంకా బాలుకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఏంటి ఇదంతా చేసింది చింతామణిగా? నా భార్య పైన ఇంత చేసే పగుందని నాకు తెలీదు, దాని ప్రాణాలతో ఉంచను అని చెప్పేసి ఇంకా బాలుకి ప్రభావతికి చింతామణికి కూడా స్నేహం ఉందని, ఈ విషయం ఖచ్చితంగా ప్రభావతికి కూడా తెలిసి ఉంటుంది అని చెప్పేసి ఇంకా చింతామణి దగ్గరికి కోపంగా వెళ్ళి ఇంకా చింతామణిని లాక్కొని ఇంటికి తీసుకొని ప్రభావతి ముందు నిల్చోబెడతాడు. ఇప్పుడైనా నీ కడుపు చల్లబడిందా డబ్బావతి అని చెప్పేసి అంటాడు. ఏమైందిరా, అసలు ఈవిడ్ని ఎందుకు అలా తీసుకొస్తున్నావు, అండ్ వచ్చి రాగానే నాపై విరుచుకుపడుతున్నావేంటి, నేనేం చేశాను అని పాపం ప్రభావతి అంటుంది. ఏం చేసావా, ఇద్దరు ప్లాన్డ్గానే నా భార్యకి యాక్సిడెంట్ చేయిస్తారా? ఇలాంటి వ్యక్తితో నువ్వు సాంగత్యం స్నేహం చేస్తావా? చెప్పు, అంత పగ నా భార్య పైన ఏంటి, ఏం చేసింది మీనా నీకు అని చెప్పేసి అడుగుతాడు. అరే మీనాకి యాక్సిడెంట్ అవ్వడం ఏంట్రా, నేను చేయించడం ఏంటి, అసలు ఏమంటున్నావు అని చెప్పేసి పాపం ప్రభావతికి విషయం తెలియక టెన్షన్ పడుతుంది. ఏంటి తెలియనట్టు చాలానే నటిస్తున్నావు, ఖచ్చితంగా నీకు ఈ విషయం ముందే తెలుసు, మీ ఇద్దరూ అనుకొని మీనాకి యాక్సిడెంట్ చేయించారు, తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది, తనని తీసుకొని వెళ్ళి మేము హాస్పిటల్ అడ్మిట్ చేసాం, దాని వెనకతలున్న వ్యక్తి కారణం ఎవరు అంటే అది చింతామణి వెహికల్ అని నాకు తెలిసింది అని చెప్పేసి ఇంకా కోపంలో ప్రభావతి ముందే చింతామణి చెంప పగలగొడతాడు బాలు. ఇంకా అది చూసిన ప్రభావతి, ఏంట్రా నువ్వు చెప్తుందంతా నిజమేనా అని చెప్పేసి అంటే ఇంకా సత్యం వెంటనే, బాలుని అడుగుతావేంటి, తను చెప్పేదంతా నిజమా కాదా అని, నీ ఎదురుగా ఉంది కదా నీ స్నేహితురాలు, దాన్నే అడుగు అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే తిను, చెప్పు చింతామణి, ఇదంతా చేసింది నువ్వా, అబద్ధం చెప్పావని తెలిస్తే మాత్రం నేను నాలుగు కోసేస్తాను అని చెప్పేసి అంటుంది. వెంటనే తెలివిగా అవును ప్రభావతి, మనం ముందే అనుకునే కదా చేసాం, ఇది నీకు చెప్పాను కదా నీ కోడల్ని ఏదో ఒకటి చేసి నీ మాట వినేలాగా చేస్తానని అని అనేసరికి ఇంకా ప్రభావతికి కోపం వచ్చి దాని చెంప తను కూడా చెల్లుమని పగలగొట్టి, నాటకాలు చేస్తున్నావా, నా కోడలంటే నాకు కోపమే కానీ దాని ప్రాణం తీసేంత కోపం నాకు లేదు, నువ్వేదో నీ పర్సనల్ పగలు పెట్టుకొని నన్ను ఇలా వాడుకున్నావని నాకు ఇప్పుడే అర్థమైంది, నా కళ్ళు తెరుచుకున్నాయి, నన్ను క్షమించరా బాలు, ఈ విషయానికి నాకు అయితే ఏం సంబంధం లేదు, ఏదో ఉన్నపాటుగా నేను మీనా నా మాట వినట్లేదు, ఎప్పుడు తన చెయ్యే నా పైగా ఉంటుంది, నా మాటకి విలువ ఇవ్వదు అన్న ఒక ఆలోచనలో నేను ఈ చింతామణికి విషయం చెప్పుకున్నాను, తిను ఖచ్చితంగా నీ కోడలు నీ మాట వినేలాగా చేస్తాను అంటే ఏదో సర్ది చెప్పుద్ది లేకపోతే ఏదో మాట్లాడుద్ది అనుకున్నాను, కానీ ఇలా తనకి యాక్సిడెంట్ చేసే పని చేస్తుందని నాకు తెలియదు బాలు, నా పిల్లల మీద ఒట్టు, నీ పైన ఒట్టు అని చెప్పేసి ఇంకా తను చాలా బాధపడుతూ అంటుంది. ఇంకా ప్రభావతి మాటలు విన్న బాలు, విషయం ఏదైనా కానివ్వండి, కానీ ఈరోజు నా భార్యకి ఈ స్థితి రావడానికి కారణమైతే నువ్వే, నీ కోడల్ని నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, నీకెప్పుడు మేము పగవారిగానే ఉన్నాం, తన కుటుంబానికి ఎంత చేస్తుందో మనందరికీ తెలుసు, అయినా ఇక్కడ నీకు ఒక విషయం అర్థం కాలేదా, ఏ స్వార్థం లేకుండా ఈ చింతామణి నీకెందుకు సహాయం చేయాలనుకుంటుంది, కనీసం ఏ రోజైనా ఆలోచించావా, ఎప్పుడైనా మీనా తన బిజినెస్ స్కిల్స్తో తను టాప్లో ఉంటుంది, ఎప్పుడు తిను మీనాకి పోటీ పడలేని దిగజారిపోయే స్థితిలో ఉంది, కాబట్టి తిను ఎలా అయినా మీనాని అన్నగద్రొక్కాలనే ఆలోచనతో నిన్ను పిచ్చిదానిలా వాడుకొని నీ సపోర్ట్ తీసుకొని ఈరోజు మీనా నా పరిస్థితికి తీసుకొచ్చింది, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అని చెప్పేసి ఇంకా బాలు చెడమడ ప్రభావతిని తిట్టేస్తాడు. ఇంకా కోపంలో ఉన్న ప్రభావతి మరొక చెంపదెబ్బ చింతామణికి కొట్టి, ఇదంతా జరగటానికి కారణం నువ్వే, పాముని పక్కన పెట్టుకొని తిరిగినట్టు అసలు నిన్ను నమ్మాను, ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ రోజు నుంచి నీ కన్ను నా ఇంటి పైన కానీ నా కోడలి పైన కానీ పడితే ఊరుకునేదే లేదు, నీ బతుకు నువ్వు ఎలా ప్రశాంతంగా బతుకుతావో ఈరోజు నుంచి మేము కూడా చూస్తాం, నా కోడలికి మేమంతా ఉన్నాం, దాని ప్రాణానికి ఏమైనా అయిందో నువ్వు ప్రాణాలతో ఉండవు జాగ్రత్త అని చెప్పేసి ఇంకా కోపంలో చింతామణిపై విరుచుకుపడుతుంది ప్రభావతి. ఇంకా ప్రభావతిలో వచ్చిన మార్పు సత్యం బాలు చూసి, సరే ఇది నీకు తెలియకుండా జరిగిందని ఈసారికి మేము నమ్ముతున్నాం, ఇంకొకసారి కానీ ఏదైనా జరిగితే ఇద్దరిని వదిలిపెట్టం అని చెప్పేసి ఇంకా సత్యం చాలా బలంగా చెప్తాడు. లేదండి నన్ను క్షమించాలి, మీనా ఎక్కడుంది, అసలు ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, నా కోడల్ని నేను వెంటనే చూడాలి, తనపై కోపం అయితే ఉంది కానీ ప్రాణం తీసేంత పగ నాకు లేదండి, నన్ను క్షమించాలి, నేను చెప్పిన మాటలు మత్తులో పడి ఈ మాయలో పడి నేను నా కోడల్ని నేను
అసలు ఇలాంటి పరిస్థితిలో చూస్తానని నేను అనుకోలేదు అని ప్రభావతి చాలా పశ్చాత్తాపపడుతూ ఇంకా వాళ్ళని వేడుకుంటూ ఉంటుంది. ఇంక వెంటనే ఇంకా చింతామణిపై సత్యం కూడా కోప్పడతాడు. అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నీకు నా కోడలతో తలపడే సత్తా లేనప్పుడు నీ బిజినెస్ నువ్వు ఆపేసుకో. బిజినెస్ డీల్ కోసం నా భార్యను నువ్వు ఎరగా వేసుకొని నీ మాయ మాటలతో దీన్ని మోసం చేసి నా కోడల్ని నువ్వు ఈ స్థితికి తీసుకొస్తావా? ఖచ్చితంగా నీపై కేసు పెట్టి మేము నిన్ను అరెస్ట్ చేయిస్తాం అని చెప్పేసి అంటాడు. ఇంక వెంటనే చింతామణి, సిగ్గుందా ఇంకా నువ్వు మా ఇంట్లో నిల్చుంటున్నావు? అసలు ఇలాంటి దాన్ని మనం మాటలతో కాదు సరిపెట్టాల్సింది అని చెప్పి ఇంకా పిచ్చ కోపంలో ఇంకా చెడామడ 2 చెంపలు వాగించేసి గట్టి వార్నింగ్ ఇచ్చేస్తుంది. నా కోడలికి ఈ రోజు నుంచి మేమంతా ఉన్నాం, మా కోడలికి ఏదైనా జరిగిందో నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పేసి ఇంకా చింతామణిపై పూర్తి ద్వేషం కోపం పెట్టుకొని ప్రభావతి ఇంకా మీనాపై ప్రేమను పెంచుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయింది. మరిన్ని కొన్ని సరికొత్త విషయాలు మన ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల కోసం తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ and don't miss to subscribe our channel. Thank you guys.